పనిచేసి మళ్ళీ ఇంకొక కమిషన్కు 3 ఏళ్ళు పనిచేసి నా వయసు 74 సంవత్సరాలు, ఇంకా 5 నెలలు పోతే 75 సంవత్సరాలు. నాకంటే 10 ఏళ్ళు చిన్న మిత్రుడు ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు. వారికంటే ఇంకా 10 సంవత్సరాలు చిన్న మా మిత్రులు మన విశారదర్ మహారాజ్ గారు. ఈరోజు సడన్ గా నిన్న సాయంత్రం మేము ముగ్గురం అనుకొని, త్రిమూర్తులం అనుకొని, ఈ యొక్క పర్యవ ఏదైతే జరుగుతున్నాయో, ఈ సంఘటనలు ఏదైతే జరుగుతున్నాయో, ఈ ఇక్కడ మనము ఇంటలెక్చువల్ ఫోరం ప్లస్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ప్లస్ చిరంజీవులు గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జాక్ కలిసి మరి ఇక్కడ అన్ని మూడు సంఘాలు ప్లస్ బాలరాజు గౌడ్ నలుగురు కలిసి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్లు ఉన్నారు, విజయభాస్కర్ మిగతా వచ్చినారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ వచ్చినారు, వీరంతా వచ్చినారు. కానీ మేము ఏంటంటే మేము ముందు వాళ్ళకి సీట్ ఇస్తాము. ఎందుకంటే ఎవరికైతే మన అతిథులను గౌరవించుకునే అటువంటి మన సంస్కారం అన్నది కూడా. తర్వాత ఈ యొక్క సమావేశానికి మిత్రులు అశోక్ వచ్చినారు. తర్వాత ఒక్కొక్కరు కూడా 1000 మందిని, దాస్ సురేష్ గారు వచ్చినారు, 1000 మందిని ప్రభావితం చేసినటువంటి అటువంటి నాయకులు వచ్చినారు. మేము అనుకోలేదు, ఎన్నడూ కూడా అనుకోలేదు. ఒక చిన్న సాయంత్రం 6-7 గంటలకు ఇచ్చిన మెసేజ్ తోని ఇంత ప్రతిస్పందన వస్తుంది, ఇంత మన రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు సమస్య అలాంటిది కాబట్టి, ఈ సమస్య మీ అందరికి తెలుసు. ఎక్కడైతే న్యాయం ఉంటుందో, ఎక్కడైతే మనకి ఒక చరిత్రకారులు ఉంటారో వాళ్ళే ఒక చరిత్రను సృష్టింపజేయచ్చును. కాబట్టి మా మీద ఉన్న నమ్మకంతో సోదరుడు చిరంజీవి గారు మీద, నా మీద, తర్వాత అట్లనే విశారదన్ మహారాజు గారి, మాకు సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులందరి మీద ఒక నమ్మకం ఉంది. కాబట్టి మీరందరూ వాలంటీర్గా రావడము, మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో ఒక పెద్ద జటిలమైన సమస్య వచ్చింది. ఏదైతే జయశంకర్ సిద్ధాంతకర్తన తెలంగాణకి ఆ రోజు మరి 42%కి ఒక సిద్ధాంతాన్ని రచింపజేసి, అందులో విచిత్రం ఏంటంటే నేను డ్రాఫ్ట్ చేసినటువంటి ఈ యొక్క 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు ఆలోచన లేనప్పుడు వాటి కూడా నేను డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అందులో లోకల్ బాడీస్ లో, విద్యా ఉద్యోగాలలో కేటగరైజేషన్ ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఏ గ్రూప్ లో ఉన్నారు. లోకల్ బాడీస్ లో కూడా నేను వాళ్ళకి ప్రపోజ్ చేసినాను నా డ్రాఫ్ట్ బిల్లులో ఏ గ్రూప్ కు 11, బి గ్రూప్ కు 15, సి గ్రూప్ కు 1, డి గ్రూప్ కు 11, ఈ గ్రూప్ కు 4, మొత్తం 42. ఇది కూడా చిత్తశుద్ధి లేదు గవర్నమెంట్ కి. ఎందుకంటే ఎస్సీలకేమో 2011 కుల ప్రాతిపదిక తీసుకుంటారు, బీసీలకేమో ఈ డెడికేటెడ్ కమిషన్ ప్రాతిపదిక తీసుకుంటారు. కాబట్టి ఎస్సీలు 20% ఉన్నారు, 20% ఇవ్వాలా, ఎస్టీలు 10% ఉన్నారు, 10% ఇవ్వాలా. అట్లా ఇవ్వకుండా 17.5 ఎస్సీలకు, ఎస్టీలకు 7.5 ఇచ్చినారు. అక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు మోసం చేసినట్లే, ఎంబీసీస్ కూడా మోసం చేసినట్లే. 42% మొత్తము 42% బీసీలకు ఇస్తే అందులో ఉన్నటువంటి అడ్వాన్స్ కమ్యూనిటీసే తీసుకెళ్తారు. కానీ ఈ డినోటిఫైడ్ ట్రైబ్స్, విముక్త జాతులు, భిక్షాటనలు చేసే వాళ్ళు, వీళ్ళందరికీ ఒక్క పంచాయతీ బోర్డు మెంబర్ కూడా రాదు. కాబట్టి ఇది చాలా అన్యాయమైన, ఈ యొక్క లెజిస్లేషన్ లో కూడా అమెండ్మెంట్ చేసేది ఉంది. కాబట్టి ఈ లెజిస్లేషన్ చేసేటప్పుడు నా డ్రాఫ్ట్ ప్రకారం చేయలేదు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ఊహించుకొని అందులో ఏదైతే సుప్రీంకోర్టులో 4% దాని గురించి పెండింగ్ ఉంది. కాబట్టి ఆ 4% ముస్లిమ్స్ కి డినై చేయడానికి, మా మొత్తం బీసీల కొంపని ముంచడానికి ఈ యొక్క బిల్లులు తయారు చేసి మనం గవర్నర్ గారికి పంపిస్తే వెంటనే ఆమోదించే రాష్ట్రపతి ఆమోదానికి పొందిండు. ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించిన అధికారాల ప్రకారము ఆర్టికల్ 31C కింద ఇటువంటి చట్టం చేసే వాళ్ళకు ఒక సావరిన్ పవర్ ఉన్నది. కాబట్టి దానికి మేము అడ్డపడితే మళ్ళీ బదనామవుతామని గవర్నర్ గారు పంపడం జరిగింది. తర్వాత
జంతర్ మంతర్ వాళ్ళకు ప్రొటెక్ట్ చేసి వచ్చినారు, కానీ ఇంకా దేనికి వచ్చేసినా కానీ ఒక్క రోజు కూడా పార్లమెంటులో లేపలేదు ఈ విషయం మీద, ప్రధానమంత్రిని కలవలేదు. లేకపోతే దాదాపు 230 పైన ఇండియా గఠబంధన్ ఉంది, వాళ్ళు కానీ రాహుల్ గాంధీ కానీ పార్లమెంటులో లేవనెత్తిన పాపాన పోలేదు. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. ఈ కులగణన కూడా తప్పుల తడకతం చేసినారు. ఏమని ఇక్కడ ఫస్ట్ మన బీసీ కమిషన్ కి ఇచ్చినారు, తర్వాత ప్లానింగ్ కమిషన్ కి ఇచ్చినారు, తర్వాత డెడికేటెడ్ కమిషన్ కి ఇచ్చినారు, తర్వాత వన్ మ్యాన్ కమిషన్ కి ఇచ్చినారు, తర్వాత ఎక్స్పర్ట్ కమిటీని వేసినారు. ఇట్లా రోజు రోజుకు ప్రచారం చేసి ముందుకు వెళ్తున్నట్టు నటించినారే గాని ఇట్లా మోసం చేసినప్పుడల్లా మా వాళ్ళు పూలాభిషేకం చేసినారు, పాలాభిషేకం చేసినారు, పూలదండలు వేసినారు. మరి ఎందుకు వేసినారో వాళ్ళకి తెలియదు, కానీ మమ్మల్ని కూడా క్రిటిసైజ్ చేసినారు. ఇది ఎవరో ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అట, ఈయన జడ్జి గారంట 9th షెడ్యూల్ ఒక కొత్త సిద్ధాంతాన్ని పెడుతున్నాడు, ఒక జీవో ఇస్తే సరిపోదా అని మరి రాజ్యసభ ఆయన సభ్యులు కృష్ణయ్య గారు అనడము, ఇక కొంతమంది మిత్రులు అనడము, వాళ్ళ ప్రకారము మేము ఒక ఎక్స్పర్ట్ చెప్పిన ప్రకారం చేయలేదు, కానీ వాళ్ళు ఏదో ఇదేగా ఛాన్స్ గా వాళ్ళు అడుగుతున్నారని ఆ జీవో ఇవ్వడము. ఇంకొకటి విషయం, ఎప్పుడైతే మనకు మన 9th షెడ్యూల్లో ఆర్టికల్ 31B రాజ్యాంగ ప్రొటెక్షన్ జరగదో, 50% లిమిట్ ని దాటదో, డెడికేటెడ్ ఏదైతే ఇంపెరికల్ డేటా అంటే ట్రిపుల్ టెస్ట్ అంటే ఇంపెరికల్ కంటెంపరేనియస్ డేటా ఉండాలి ఇప్పటిది, తర్వాత మనకి 50% దాటకూడదు, తర్వాత మనకు ఇది ఇది మూడు టెస్టులు ఉండాలి, ఇంపెరికల్ కాంటెంపరీస్ డేటా, తర్వాత 50% దాటకూడదు. కాబట్టి ఈ ఇంపెరికల్ డేటా ఉన్నా కూడా 50% అధిగమించడానికి 9th షెడ్యూల్ ఒకటే శరణ్యం. కాబట్టి వీళ్ళంతా తప్పుడుగా ఉండి వీళ్ళంటే వాళ్ళు వేరే వాళ్ళని బదనాం చేస్తున్నారు, కానీ వాళ్ళ తప్పులు మాత్రం వాళ్ళు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేరు. విచిత్రం ఏంటంటే చట్టం లేకుండా ఒక జీవో తెస్తే చెల్లదు. ఏ చట్టానికైనా చట్టం చేసినాక కూడా 9th షెడ్యూల్లో కలపడానికి పార్లమెంట్ అసెంట్ ఇచ్చి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చిన దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్లో కలిపితే దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ 31B కింద వస్తుంది. ఆ 2 బిల్లులు పెండింగ్ ఉన్నాక వీళ్ళు ఒక లెజిస్లేషన్ చేసి అది గవర్నర్ పంపించి అది విచిత్రంగా హైకోర్టులో వాదిస్తారు. ఎందుకంటే ఇది డీమ్డ్ లెజిస్లేషన్, డీమ్డ్ నోటిఫికేషన్ అని చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. అది ఆ చట్టమే లేనప్పుడు ఈ నోటిఫికేషన్ చెల్లదని. కాబట్టి హైకోర్టు న్యాయ సూత్రాలకు లోబడి ఇంకా వేరే మార్గం లేకుండా అది స్టే చేసినారు. స్టే చేసిన నేను మొన్ననే చెప్పాను, మీరు ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి, బీసీ సంఘాలందరూ కలిసి కూడగట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి స్పెషల్ పిటిషన్ వేసినా కూడా అది అక్కడ డిస్మిస్ అవుతుంది. హైకోర్టులో పెండింగ్ ఉంది. కాబట్టి హైకోర్టు పెండింగ్ ఉన్న కేసును మర్చిపోయి మిత్రులు చిరంజీవులు గారు మరి విశారణ్ గారు చెప్పినట్లు 9th షెడ్యూల్ కలపడానికి మన ప్రయాణము మనమందరికి సన్నద్ధం కావాల. ఎట్లా మోసము దగా కుట్ర జరిగిందో ఇది ఎండగట్టడానికి మనము గ్రామానికి వెళ్ళాల. ఇదొకటి 9th షెడ్యూల్ కలుపుకునేది ఒక భాగము. ఒకవేళ 9th షెడ్యూల్ కలపకపోతే ఎలక్షన్స్ 22% బీసీ రిజర్వేషన్స్ కి మనకు చేస్తే ఎట్లా? ఒకవేళ 9th షెడ్యూల్ వచ్చి 42% వచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే 42% వస్తే ఓపెన్ గా 33% ఓపెనింగ్ ఉంటుంది. ఒకవేళ 9th షెడ్యూల్ కలపకపోతే 50% ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి ఆ 50% ఓపెన్ లో ఉన్న ఈ సీట్లని చట్టసభలలో ఎస్సీ ఎస్టీ బీసీ మనము దాన్ని కైవసం చేసుకోవడానికి ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నీ ఓటు నువ్వు వేసుకోమన్నాడు. దాని అర్థం ఏంటి? నీ ఓటు ఏ అగ్రకులవానికి వేయకూడదు. కాబట్టి నీ ఓటు మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి మన ఓటు మన క్యాండిడేట్స్ కి వేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తాము. నేను ఇంతవరకు ఏ అగ్రకులానికి వేయలేదు, నేను ఫాలో అయ్యి మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ రోజు మనమందరం ప్రమాణం చేద్దాం. ముందులున్న వాళ్ళు కూడా లేవండి దయచేసి, మనకు ఈశ్వర్ ప్రమాణం చేద్దాం. నేను బీసీ జాతికి చెందినటువంటి, నేను బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి, బీసీ మా అమ్మ నాయనకు పుట్టినటువంటి ఒక బీసీ వ్యక్తినిగా
నేను నా బీసీ బాంధవులకే ఓటు వేసుకుంటాను, కానీ నేను పైసలు ఇస్తే తీసుకుంటాను, బీరు రాపిస్తే తాగుతాను, బిర్యానీ ఇప్పిస్తే తింటాను, ఓటు మాత్రం నా వానికే వేసుకుంటా. నా ఓటుని నేను వాళ్ళకు మాత్రము, నా పిల్లలకు, నా ఫ్యూచర్కు, నా సమాజానికి నేను ద్రోహం చేయను అని మనం అందరం ఈరోజు ఒట్టు తీసుకున్నాము. ఈ ఒట్టునే మన ప్రజలందరికీ గ్రామాల ఈ యొక్క చైతన్యాన్ని తెచ్చినట్లయితే మనకి ఏ రిజర్వేషన్స్ వద్దు, మనం ఇవ్వాల్సిన అవసరము రిజర్వేషన్స్ వాళ్ళకు వస్తాయి. 15% ఈ దేశ సంపద, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, మొత్తం ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్యం అన్ని వాళ్ళ గుప్పట్లో పెట్టుకున్నారు. అది రాజకీయం పెద్ద వ్యాపారమైంది. కాబట్టి రాజకీయ అధికారంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు. కాబట్టి రాజకీయ అధికారం పొందడానికి ఇవన్నీ ఒక పోరాటము. మెయిన్గా గ్రామాలను చైతన్యం చేసేటువంటి ఒక స్టేట్ లెవెల్ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేద్దాము. మిత్రులు ఇవాళ వచ్చినారు కాబట్టి వాళ్ళందరి యొక్క తీసుకుందాం. తర్వాత రాజకీయ పార్టీలకు కూడా మనం అప్పీల్ చేద్దాం. ఈరోజు మహేశ్వర్ గౌడ్ గారు అన్నారు, ఏబీసీ సంఘాలు ఈ దానికి పోరాడినా కూడా మేము సహకరిస్తామని. మరి సహకరిస్తారా? మనం కాంగ్రెస్ ని సహకరించమని అడుగుదాము, బీఆర్ఎస్ ని అడుగుదాము, బీజేపీని అడుగుదాము, కమ్యూనిస్ట్ని అడుగుదాము. కాబట్టి నాయకత్వం మాది ఉంటది. మా నాయకత్వంలో మీరు వచ్చి కొట్లాడితే మీకు ఆహ్వానిస్తాము, మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాము. మీరు ఎంత చిత్తశుద్ధితోని ప్రజలలో తోసుకొని మా యొక్క భావజాలాన్ని ప్రచారం చేస్తారో మీకు అక్కడ మన్నన ఉంటుంది. లేకపోతే ఒక రోజు ఖచ్చితంగా ఒక ఉద్యమము కంప్లీట్ గా ఈ భావజాలం పెరిగినాక మాలోనే ఒక రాజకీయ పార్టీ పుడుతుంది. ఉన్న రాజకీయ పార్టీలతోనే మేము ముందుకెళ్ళి రాజ్యాధికారాన్ని మేము కైవసం చేసుకుంటామని ఈ రోజు మనం శపథం చేస్తా ఉన్నాము. దానికి ఏ త్యాగానికైనా ఇంత 75 సంవత్సరాల ఈశ్వరయ్య సిద్ధంగా ఉన్నాడు. నిరాహార దీక్షకైనా మీరందరూ ఏదైతే దిశ నిర్దేశిస్తారో మేమందరం కూడా ముందుకు వెళ్దామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.